నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ఎస్పీ ఏఆర్ దామోదర్ అభ్యర్థులకు సూచించారు. అలాంటి వారిని మా దృష్టికి తీసుకువస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 6,000 మంది క్వాలిఫై అయ్యారని, జనవరి 10వ తేదీ వరకు వారికి రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు 600 మంది అభ్యర్థులకి స్లాట్ ఇచ్చామన్నారు. ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష అయిన చెస్ట్, హైట్, వెయిట్ పరీక్షలతో పాటు రన్నింగ్, లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్నింగ్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కాలికి సెన్సార్ చిప్ ఏర్పాటు చేసి 600, 100 మీటర్ల రన్నింగ్ టెస్టు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని పరీక్షలు కంప్యూటర్ సెన్సార్ బేస్తో నిర్వహిస్తున్నామని, కావున ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. టెస్టు జరిగే ప్రాంతంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి బాత్రూమ్స్, విశ్రాంతి తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు. 910 మంది మహిళలు క్వాలిఫై అయ్యారని, వారి కోసం ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా మనం ఈరోజు ప్రకాశం జిల్లాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అలాగే ఆ తర్వాత పిఎంటి, పిఈటి అంటే హైటు, వెయిట్, చెస్ట్, అలాగే 1600 మీటర్స్, అలాగే 100 అండ్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఎక్కడ కూడా మాన్యువల్గా చేసే అవకాశం లేదు. అన్నీ కూడా సిస్టమ్ అంతా కంప్యూటర్ సిస్టమ్, సెన్సార్స్ అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెస్తోనే వాళ్ళ హైట్, అలాగే వెయిట్ మెజర్మెంట్, 1600 మీటర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్ బేస్డ్తోనే వెళ్తున్నాం. టెక్నికల్గా చేస్తున్నాం. ఎక్కడ అవినీతిగా ఆస్కారం లేకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే జరుగుతుంది. ఎవరన్నా సరే మీకు హైట్ లేకపోతే మేము మాట్లాడి చేయిస్తామని, లేదా మార్కులు ఇస్తామని, రన్నింగ్లో మ్యానిపులేట్ చేస్తామని ఎవరైనా దళారులు ఈ యొక్క యాస్పిరెంట్స్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మాటలు నమ్మకండి. ఇదంతా కూడా అబద్ధం, అదంతా కూడా మోసం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకుందండి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మేము రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఏంటంటే ఈ యాస్పిరెంట్స్ని ఎవరి మాటలు నమ్మకుండా మీ యొక్క టాలెంటే మీకు ఇక్కడ అన్నీ మీరు చూశారు. నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటే, అందరినీ దీన్ని ఎక్కడ దళారులకు అవకాశం లేకుండా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెస్లోని సర్వేలెన్స్లు, సీసీ కెమెరాలు ప్రతి పాయింట్లో దాదాపు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ గ్రౌండ్లో ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది. ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు. కాబట్టి క్యాండిడేట్లకు మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి అని కోరుకుంటున్నాను. ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 గంటల లోపల క్యాండిడేట్లు కొంచెం ముందుగా వచ్చినా వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి. అలాగే కొంతమంది పల్లెటూరుల నుంచి మార్కాపూర్, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న ఫ్రెష్ అవ్వడానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా వచ్చినా కూడా వాళ్ళని మేము లోపల తీసుకొని వాళ్ళ చిన్న ఈ యాక్టివిటీస్ లోపల బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో మార్కాపూర్ ఏరియా వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా మార్నింగ్ ఏ టైంకి వచ్చినా కూడా మా గేట్ల దగ్గర సరైన సిబ్బందిని పెట్టాం. వాళ్ళని విల్ రిసీవ్ దెమ్. థ్యాంక్ యూ. ఇది జనవరి 10 వరకు ఉంది మనకు. సో ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఒక 300+ వచ్చారు, ఇంకా వస్తున్నారు. సో ఎంతమంది వస్తే ఆ టైం లోపల మనం ఈరోజు కండక్ట్ చేస్తాం. అలా అప్లికేషన్లు అని కాదు కానివ్వండి, మన జిల్లా నుంచి దాదాపు 6,000 మంది క్వాలిఫై అయ్యారు. సో 6,000 మందికి మనము జనవరి 10 వరకు రోజు 600 మందికి మనం కండక్ట్ చేస్తున్నాం. మహిళలకి 2 days ఇచ్చారు. 910 మెంబర్స్ ఉమెన్, 3rd and 4th ఇచ్చారు వాళ్ళకి. ఆ 2 రోజులు వాళ్ళకి స్పెషల్గా కేటాయించడం జరిగింది. ఇవి బాగా టెస్ట్ చేసిన తర్వాత 2 స్పేర్లు కూడా ఉన్నాయి.
దీనికి సపరేట్గా ఇంజనీర్స్ ఉన్నారు, మొరాయించే అవకాశమే లేదు. ట్రయల్ రన్ వేసాం, నిన్న రిహార్సల్ చేసాం, నైట్ చేసాం, మార్నింగ్ అన్ని సిస్టమ్ అన్ని నీట్గా పనిచేస్తున్నాయి, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూలల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను జేసీ గోపాలకృష్ణ స్వీకరించి సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. గతంలో నిర్వహించే కార్యక్రమానికి భిన్నంగా జిల్లాలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక స్థానాలు కేటాయించి వారి వారి సమస్యలతో కూడిన అర్జీలను జిల్లా అధికారులు పరిశీలించి ఆ సమస్యకు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపిస్తామని ముందుగానే బాధితునికి తెలియజేస్తున్నారు. అనంతరం సంబంధిత సమస్యను బాధితులతో పాటు జిల్లా అధికారులు జేసీతో సమీక్షిస్తున్నారు. బాధితుల సమస్యలను వీలైనంత త్వరగా నిర్దేశిత కాలంలో పరిష్కారం చేయాలని జిల్లా అధికారులకు జేసీ సూచించారు. అర్జీదారులు సంతృప్తి పడేలా అర్జీలు పరిష్కారం చూపాలని జేసీ అన్నారు. గతంలో సమస్యలపై కలెక్టరేట్కి వచ్చే బాధితులు వారి సమస్యలను అర్జీ రూపంలో ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి అర్జీలు రాయించేందుకు కొంత నగదు ఖర్చు చేసుకునేవారు. ప్రైవేటు లేఖరులు బారి నుండి సమస్యలపై వచ్చే అర్జీదారులకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేకంగా ఉచితంగా అర్జీలు రాసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో కలెక్టరేట్ సిబ్బంది కూర్చొని బాధితుల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను అర్జీ రూపంలో రాసి ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాన్ని పరీక్షించేందుకు స్టెప్ సీఈఓను నియమించారు. అర్జీలు రాస్తున్న తీరును డిఆర్ఓ చినఓబులేసు పరిశీలించారు. మీకోసం కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని పలువురు వామపక్ష నేతలు విమర్శించారు. హోంమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, రైతు కూలీ సంఘం తదితర సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంటులో రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజ్యాంగ హక్కులకు ఎవరైనా విఘాతం కల్పిస్తే చట్ట ప్రకారం శిక్షార్హులని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. అంబేద్కర్ని అవమానకర రీతిలో మాట్లాడడం అది రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్లేనని అన్నారు. దేశంలో శక్తులను ప్రేరేపిస్తూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశంలో మతకలహాలను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. తాజాగా జమిలీ ఎన్నికల పేరుతో ఒకే ఎన్నిక ఒకే దేశం అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజా తీర్పులను అపహాస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడం దుర్మార్గమని, తక్షణమే అమిత్ షా రాజీనామా చేయాలని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే బాబు, సిపిఐఏఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కె లలిత, పద్మ, కరవది సుబ్బారావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, కాలం సుబ్బారావు, ఏవి పుల్లారావు, ఆర్ వెంకట్రావు, జాలా అంజయ్య, ఎన్ రాజశేఖర్, కె వీరారెడ్డి, కంకణాల ఆంజనేయులు, జయంతి బాబు, కల్పన, ఆర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత, ఈ దేశంలో అట్టడుగు ప్రజల పక్షాన నిలబడి భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో ప్రధాన భూమికను పోషించిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అవమానకరమైన పదజాలంతో ఆయన పార్లమెంట్లో వ్యాఖ్యానించాడు. ఒక భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం, సర్వసత్తాక లౌకిక రాజ్యాంగాన్ని నిర్మించుకున్న భారతదేశ పార్లమెంటులో భారత హోంశాఖ మంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఏమాత్రము సరైంది కాదు. ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం జరుగుతుంది. అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి, ఈ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఆలోచన కేవలం యాదృచ్ఛికంగా జరిగింది కాదు, మొత్తం వాళ్ళ ఆలోచన విధానంలో భాగంగా మనుస్మృతిని రంగంలోకి తీసుకురావాలని, 400 సీట్లకు పైగా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఈ వ్యాఖ్యలు కడుపుల నుంచి బయటకు వచ్చినాయి తప్ప పెదాల నుంచి బయటకు వచ్చినాయి కావు. అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా
ఏదైతే వ్యాఖ్యలు చేశాడో, దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడో, ఆ వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని బర్తరఫ్ చేయాలని దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తం బీజేపీ ఇంకా ఈ కేంద్రంలో, ఈ దేశంలో మనువాద హిందుత్వ విధానాల్ని అమలు చేయడం కోసం వాళ్ళు కోరుకున్న విధంగా రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న ఈ చర్యల్ని భారత ప్రజానీకం తీవ్రంగా ఖండించాలి. ఒంగోలులోని ప్రభుత్వ పశు వైద్యశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం పట్ల మేయర్ గంగాడ సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని 14వ డివిజన్లో ఉన్న ప్రభుత్వ పశువుల వైద్యశాలను మేయర్ గంగాడ సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువులకు, కుక్కలకు అందిస్తున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంపుడు జంతువుల ఆరోగ్యానికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని, అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రం చేసేందుకు సిబ్బంది కొరత ఉందని పశు సంవర్ధక శాఖ డీడీ జగత్ శ్రీనివాసరావు చెప్పడాన్ని మేయర్ వ్యతిరేకించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ప్రభుత్వ పశు వైద్యశాల ప్రాంగణం తయారవడం దురదృష్టకరమని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని మేయర్ అన్నారు. పశు సంవర్ధక శాఖ డీడీ జగత్ శ్రీనివాసరావు సరైన వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. అపరిశుభ్రంగా ఉండడం పట్ల మున్సిపల్ అధికారులకు ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య, చింతపల్లి గోపీచంద్, పసుపులేటి శ్రీను, తెల్లపల్లి గాంధీ పాల్గొన్నారు. నేను సంవత్సరం నుంచి అడుగుతుంటే లేవు 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 అని చెప్పి ఏదన్నా సరే లేవంటున్నారు, వాళ్ళు కొనుక్కోమంటున్నారు. జనవరి నుంచి అంటే దాదాపు 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు మనకి ముందు పెట్టడానికి తీసుకొచ్చి పెట్టించారు. 5 crores కి ఆల్రెడీ. అలాగే క్లీనినెస్ లేదు. ఇప్పుడు అంతా ఏంటి మందు అంతా బాగా ఏ డాక్టర్ గారు ఏంటిది? గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంది. మీది ఏ వర్కర్స్ ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారు మీరు? అలా కాదమ్మా, ఇది ఒక రోజు మీకు అసలు ఏం ఆలోచన ఏం చేస్తారు? అది కూడా తిరిగి వచ్చారా? నేను ఎందుకంటే ఎప్పటి నుంచో ఇక్కడ పశువుల హాస్పిటల్లో ఏ మందులైనా సరే మందులు లేవు, ఏదనంటే బయట రాయడము, అలాగే ట్రీట్మెంట్ కూడా సరిగా లేదని మా నోటీస్కి చాలాసార్లు కంప్లైంట్స్ రావడం జరిగింది. కానీ నేను 1-2 సార్లు మా డాగు కూడా ఉంది వచ్చినప్పుడు ఇక్కడ మందులు ఇంకా సప్లై లేదని చెప్పడం వలన సరే గవర్నమెంట్ నుంచి అయినా ప్రాబ్లం ఏమో అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఈరోజు చూసినట్లయితే దాదాపుగా మరి 1,18,00,000 రూపాయలతో విలువైనటువంటి మందుల్ని గవర్నమెంట్ పంపించడం జరిగింది, మన స్టేట్ గవర్నమెంట్. అందులో మనకి మెడికల్ 2 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి మార్కాపురం డివిజన్కి సగం మందులు పంపిస్తున్నారు, మళ్ళీ మిగతా సగం ఇక్కడ ఉన్నాయి అని చెప్తున్నారు. అంతేకాకుండా మనము ఈ చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా చెత్త పెరిగిపోయిందంటే మరి మందు బాబులు మందు తాగుతున్నట్టున్నారు. వీళ్ళు మరి ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ ఆ మా ట్రీట్మెంట్ చేసినటువంటి మరి మెడికల్కి సంబంధించినవన్నీ కూడా వేస్ట్ అంతా ఇక్కడే పడేస్తున్నారు. మరి ఇది ఈ విషయాన్ని ఒకవేళ వాళ్ళకి నిజంగా స్టాఫ్ కావాలి లేదంటే వర్కర్స్ కావాలనుకుంటే కనీసం మున్సిపాలిటీకి చెప్పినా కూడా మేమైనా సరే ఇదంతా క్లీన్ చేయబోయి శుభ్రంగా మొక్కలు వేసేవాళ్ళము, మా దృష్టికి కూడా రాలేదు. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినానండి ఇక్కడ పిచ్చి పిచ్చి చెట్లు మరి ములుగు, దానివలన పాములు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని అలాగే క్లీన్నెస్ వదిలేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఎవరేం పట్టించుకోవట్లేదు? మరి జేడీ గారిని అడిగినట్లయితే వారేమో కలెక్టరేట్కి వెళ్ళారని చెప్తున్నారు. ఇక్కడ డీడీలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మరి ఇదంతా ఇలా జరగడానికి ఖచ్చితంగా నేనైతే తగు చర్యలు తీసుకోవాల్సింది కలెక్టర్ గారికి అయితే నేను రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి మిగతా హాస్పిటల్స్ ఎలా ఉంటాయని మనం ఆలోచించాలని చాలా భయమేస్తుంది. కాబట్టి ఇక్కడైనా సరే ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సింది కలెక్టర్ గారికి కూడా మరి నేను సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ స్టాఫ్ ప్రాబ్లం బాగుందండి. మాకు మామూలుగా 5 వైఎస్ పోస్టులు ఉండాలండి. 5 వైఎస్ పోస్టులో 4 పోస్టులు వేకెంట్ ఉంది, ఒక పోస్ట్ మాత్రం హీఈస్ డిప్యూటెడ్ టు కలెక్టరేట్ అనమాట. అట్లా స్టాఫ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందండి. ఆ స్టాఫ్ సరిపోయిన స్టాఫ్ మాకు ఉన్నట్టయితే కొంతవరకు మేము చాలా వరకు ఈ అభివృద్ధి కార్యక్రమానికి దోహదపడుతుందండి. అట్లాగే
ఈ కేసులు వచ్చినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల ఈ బాగా గ్రీనరీ బాగా పెరిగిపోయి ఉందండి. అది అప్పుడప్పుడు వెహికల్ తెప్పించి మొత్తం క్లీన్ చేయించారు. గత 3 months బ్యాక్ క్లీన్ చేయించారు. అప్పుడే మళ్ళీ వర్షాలు పడటం వల్ల బాగా పెరిగిందండి. తదుపరి మేయర్ గారి చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము ఫాలో అయ్యి వారి హెల్ప్ తీసుకొని మేము క్లీన్ అండ్ గ్రీన్గా అయ్యేటట్టుగా. నూతన సంవత్సరం సందర్భంగా పెన్షన్దారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఒకరోజు ముందుగానే పెన్షన్ సొమ్ము ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన నిధులను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంపీడీవీలు, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంప్రదాయాన్ని తీసుకువచ్చి పెన్షన్దారుల కష్టాలను తొలగించింది. 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే సొమ్ము ఇస్తుంది. ఇప్పటికే 2 సార్లు ఇలా చేసింది. ప్రస్తుతం జనవరి 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్ను 31వ తేదీనే అందించాలని నిర్ణయించింది. జిల్లాలో 2,85,438 మంది వివిధ రకాల పెన్షన్దారులు ఉన్నారని పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. వీరి కోసం ప్రభుత్వం 122.78 కోట్లను విడుదల చేసిందన్నారు. ఈ నిధులను 30వ తేదీన సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి డ్రా చేశారని, 31వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు ముందే పంపిణీని ప్రారంభించాలని తెలిపారు. జిల్లాలో గత 2 నెలల నుంచి పెన్షన్ తీసుకోని వారికి 3 నెలలకు కలిపి ఒకేసారి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ డిసెంబర్ మాసానికి సంబంధించి డిసెంబర్ 30వ తేదీన సచివాలయాల్లో పనిచేసేటువంటి కార్యదర్శులు డ్రా చేసుకొని రేపు 31వ తేదీ ఉదయం 5 గంటల నుండే పంపిణీ అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది. అదే రోజు 98-99% పంపిణీ చేసి ఎవరైనా అందుబాటులో లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ కేసెస్కి జనవరి 1, 2 తేదీల్లో తీసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఈపాటికే అందరూ కూడా బ్యాంకుల నుంచి సంబంధిత పెన్షన్ అమౌంట్ని డ్రా చేసుకోవటం జరుగుతూ ఉంది. మరి అట్లాగే అందరికీ కూడా ముందస్తు సమాచారం ఇచ్చి లబ్ధిదారులకి వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా కూడా గ్రామాల్లో, అర్బన్లో కూడా చర్యలు చేపట్టారు. మరి రేపు పంపిణీ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అట్లాగే మండల స్పెషల్ ఆఫీసర్స్ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా సకాలంలో జరిగేలాగా మంచి పంపిణీకి పర్సంటేజ్ పెంచేలాగా చూడడం జరుగుతుంది. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎవరైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు చనిపోయారో వాళ్ళ భార్యలకి అంటే స్పౌస్ కింద విడో పెన్షన్ని కొత్త పెన్షన్గా దరఖాస్తు చేసుకునేటువంటి విధానం కాకుండా చనిపోయిన వెంటనే నమోదు చేస్తే వాళ్ళకి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్లోనే పెన్షన్ ఇచ్చేటువంటి సౌకర్యాన్ని అందుబాటులో ఇచ్చారు. నవంబర్ మాసంలో ఆ విధంగా 275 మంది చనిపోయినటువంటి వాళ్ళ యొక్క భార్యలకి అంటే వితంతులైనటువంటి వారికి ఈ నెలలో కొత్తగా మంజూరు చేయడం జరిగింది. వారందరికీ కూడా రేపు 37వ తేదీన పెన్షన్ అనేటువంటిది పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2,85,435 మంది జిల్లా మొత్తం మీద పెన్షనర్స్ ఉన్నారు. వివిధ రకాల పెన్షనర్స్ 122,78,64,405 రూపాయలు వాళ్ళకి పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా దీన్ని ప్రభుత్వం ప్రెస్టేజియస్గా ఇంత పెద్ద మొత్తంలో లబ్ధిదారులకి అందిస్తున్నటువంటి పెద్ద సంక్షేమ పథకం. దీన్ని ప్రతి నెలా జరుగుతూనే ఉంది. అయినా ఏ నెల కానైనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాం. ఈ నెలలో కూడా లబ్ధిదారుల ముందు సమాచారంతో వాళ్ళకి అందజేసే విధంగా డోర్ డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడే వాళ్ళకి బీసీటీసీ లాంటివి పెట్టి అందరు అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో జిల్లాలో ఖాళీగా ఉన్న స్కూలు అసిస్టెంట్, పీఈ ఖాళీలను చూపించడంలో చిన్న తప్పిదం వల్ల ఇబ్బంది తలెత్తిందని, దాన్ని సరిచేసి జిల్లాలోని ఖాళీలు అన్నిటికీ నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులైన వ్యాయామ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని నిరుద్యోగ వ్యాయామ విద్యా పోరాట సమితి ప్రతినిధులు కోరారు. మీకోసం కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లారు. విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో నిరుద్యోగ వ్యాయామ ఉపాధ్యాయులు జేసీని కలిశారు. జిల్లాలో 2023 జూలైలో కోర్టు కేసు కారణంగా ఉద్యోగోన్నతి జరగలేదని, అందువల్ల పోస్టులు ప్రకటించలేదని విద్యాశాఖ అధికారులు తెలిపారని బాధితులు తెలిపారు.
కానీ జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి ఎటువంటి కోర్టు కేసులు లేవని తెలిపారు. 2023 జూలైలో గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు ఉన్న 23 మంది పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇచ్చారని తెలిపారు. ఇప్పటి నుండి జిల్లాలో 165 ఖాళీలు ఉన్నాయని, కానీ ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీలో 72 పోస్టులు మాత్రమే చూపించారని తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని కోరారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న జేసీ సమస్యలకు సానుకూలంగా పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శి శివ సిసింద్రి, సాదం శ్రీనివాసరావు, చిక్కాల కిరణ్ కుమార్, కందుకూరు అనిల్తో పాటు పలువురు నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. నా పేరు రాజు అండి. ప్రకాశం జిల్లా వ్యాయామ నిరుద్యోగ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ. మేమందరం నిరుద్యోగులము. గత సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గత నెల మన ప్రకాశం జిల్లా ఉన్న పోస్టులు 167, యాక్చువల్గా 197 ఉంటే 2022 100% 32 మందికి ఇచ్చారు. 2022లో 32 పోస్టులు 100% ఇచ్చారు. సో ప్రమోషన్లు అందరూ ఇచ్చారు. ఇక ఉన్న పోస్టులు వేకెన్సీ 167 పోస్టులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్స్ పిఈ, ఎస్ఏపిఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 167 ఉన్నాయి. ఇవి టెక్నికల్ ఇష్యూ వల్ల 125 పంపించారు మన జిల్లా నుంచి, కానీ యాక్చువల్గా ఉన్నది 167. సో ఈ 167 ఉన్నాయని మేము గతంలో వచ్చి 2-3 సార్లు గ్రీవెన్స్లో కలిసాము, డిఓ గారిని కలిసాము, కలెక్టర్ గారు కలిస్తే కలెక్టర్ గారు దీని మీద ఒక నియమైన కమిటీని వేసి పిలిపించి అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లాలో అని అన్నారు. మేడం ఎట్లా ఉన్నాయి మేడం అది అని చెప్పారు. కానీ ఆడ యాక్చువల్గా ఉన్న పోస్టులు 167 పోస్టులు, కానీ 167 ఉంటే కానీ అక్కడ నోటిఫికేషన్ ఇచ్చింది మాకు 74 ఇచ్చారు ప్రకాశం జిల్లాలో. మిగతా 13 జిల్లాలో, ఏపీలో ఉన్న 13 జిల్లాలు 100% 100 అన్నీ ఇచ్చారు. అదేమని మేము వచ్చి అడిగితే మీకు 30%, 30 to 70% ఇచ్చారు అన్నారు. కానీ ప్రకాశం జిల్లా ఒక్క జిల్లాకి ఎందుకు వర్తిస్తుంది అని దీని మీద మేము డైరెక్ట్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిస్తే అలా ఎవరమ్మా అన్నీ ఇస్తారు, ఏదో జరిగింది అన్నారు. సో అక్కడి నుంచి కలెక్టర్కి ఫోన్ చేస్తే లోకేష్ గారు మన డిఓ ఆఫీస్ ఫోన్ చేస్తే సార్ ఇలా టెక్నికల్ ఇష్యూ వల్ల పోస్టులు తక్కువగా వచ్చినాయి సార్ అన్న. ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటి అమ్మంటే కేసు ఉందని చెప్పారు. ప్రకాశం జిల్లాలో కేసు ఉన్నది ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద కాదు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మీద కేసు ఉంది. సరే దీని మీద మళ్ళీ మేము పలానా డిపార్ట్మెంట్లో కలిసి ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద లేదండి కేసు, ఇది ఎస్ఏ మ్యాథ్స్ మీద ఉందని మేము దాని నుంచి ఒక రివ్యూ తీసుకొని మళ్ళీ వెళ్ళి మేము లోకేష్ గారిని కలిసినప్పుడు లోకేష్ గారికి తెలిసింది విషయం. ఆయన ఏమన్నారంటే ఇదేంటి మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద అన్నారు, గతంలో అన్నారు. లేదు సార్ ఇదిగో సార్ అంటే ఓకే మీకున్న పోస్టులు మేము ఇస్తాం, మీరు వెళ్ళి చదువుకోండి అయ్యా కోచింగ్లో అని చెప్పారు. డిఓ గారు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్ అండ్ కలెక్టర్ గారు యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. మా ఆవేదన ఇప్పటికి 4 సార్లు వచ్చారు ఈ వ్యాయామ ఉద్యోగ పీఈటీలో. వీళ్ళు గతంలో మనం న్యాయం చేయలేకపోయాం, ఇప్పుడైనా చేద్దామని మా విన్నపాన్ని విని 1.5 గంట సేపు కూర్చొని విని మీకు న్యాయం చేస్తామయ్యా, మీ 167 పోస్టులు మేము ఇప్పుడు పంపిస్తాం అని హర్షం వ్యక్తం చేస్తున్నాం మా పీఈటీ అందరూ. దీని మీద మేము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో బీఈడి సంబంధించిన పోస్టులు కానివ్వండి, పీఈటీ పోస్టులు కూడా రిలీజ్ చేయటం నిరుద్యోగుల్లో ఒక ఆనందం వచ్చింది. అయితే ప్రకాశం జిల్లాలో దాదాపుగా పోయిన సంవత్సరం నుంచి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి జరగటం. అయితే 167 పోస్టులు ఉంటే మరి డిఈఓ గారిని కలవటం జరిగింది, కేవలం 74 మాత్రమే ఇవ్వటం జరిగింది. కాబట్టి దాన్ని ఇంకా పెంచాలని చెప్పి ఈరోజు కలవటం జరిగింది. వెంటనే కమిటీ వేసి పరిశీలించి ఖచ్చితంగా ఈ యొక్క పీఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ నిరుద్యోగుల యొక్క ఆనందమే కూటమి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి వెంటనే వీళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పి ఏపీ విద్యార్థి యువజన చేసి తరఫున మరి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఆహార ఉత్పత్తులతో పాటు వారి వ్యాపార కార్యకలాపాలను ప్రజలకు అనుసంధానం చేసేందుకు ప్రతి నెల ప్రతి పట్టణంలో అర్బన్ మార్కెట్లు నిర్వహిస్తున్నట్లు పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్లో ఏర్పాటు చేసిన మెప్మా అర్బన్ మార్కెట్ ను పీడీ రవికుమార్ పరిశీలించారు. ఎస్హెచ్జి మహిళలు తయారు చేసిన ఆహార ఉత్పత్తులతో పాటు వివిధ సంఘాల సభ్యులు వారు చేసే వ్యాపారాల వస్తువులను అర్బన్ మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అర్బన్ మార్కెట్లో పెట్టిన వివిధ ఉత్పత్తులను పీడీతో పాటు సిబ్బంది పరిశీలించారు.
సరసమైన ధరలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మార్కెట్ వ్యాపారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన ప్రాంతాల్లో ఎస్హెచ్జి మహిళలకు దుకాణాలు ఏర్పాటు చేసి వ్యాపారాలను ప్రజలకు విస్తృతపరిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా అర్బన్ మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులను అమ్మకాలకు ఉంచి ఎస్హెచ్జి మహిళలు మాట్లాడుతూ, ఇలా మార్కెట్ నిర్వహించడం వల్ల వ్యాపార అభివృద్ధితో పాటు తాము చేసిన ఉత్పత్తులు ప్రజలందరికీ తెలుస్తాయని, దీనివల్ల మంచిగా వ్యాపారం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఎంఎం కల్పన, టెక్నికల్ ఎక్స్పర్ట్ సంతోష్ కుమార్, ఇతర సిబ్బంది, సిఓలు పాల్గొన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2 రోజుల పాటు ప్రతి పట్టణ ప్రాంతంలో మన మెప్పాలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘ సభ్యులు వాళ్ళు స్వయంగా తయారు చేసేటువంటి ఉత్పత్తుల్ని, అట్లాగే వాళ్ళు చేస్తున్నటువంటి జీవనోపాధులకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి మరింత మంది ఇలాంటి యాక్టివిటీస్లోకి, ఇలాంటి ఉత్పత్తుల్ని తయారు చేసే విధంగా రావాలనే ఉద్దేశంతో ఒక మోటివేషనల్గా ఉండటం కోసం, అట్లాగే వీళ్ళ ఉత్పత్తుల్ని పబ్లిక్కి అనుసంధానం చేయడం కోసం, యాక్సెస్ చేయడం కోసం మనం అర్బన్ మార్కెట్లని ప్రతి నెలలో కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ సంవత్సరాంతంలో 2024 సంవత్సరాంతంలో, అట్లాగే 2025 రానున్న తరుణంలో మరి ఒంగోలు అద్దంకి బస్టాండ్ సమీపంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘ మహిళలు మెప్పాకు సంబంధించి వారి ఉత్పత్తులను కూడా ప్రదర్శించున్నారు. ఇది మరింత సరసమైన ధరలకి నాణ్యమైన ఉత్పత్తుల్ని మన సమాజంలో ఉన్నటువంటి కస్టమర్స్, కన్జ్యూమర్స్కి అందుబాటులో తేవాలనేది. ఇది రానున్న రోజుల్లో మరింత సొఫిస్టికేటెడ్గా ఒక స్థిరమైన ప్రాంతంలో ఒక చక్కని షాపులను అరేంజ్ చేసుకొని చేసే విధంగా ముందుకెళ్ళటం జరుగుతుంది. శ్రీశ్రీ హోమ్ ఫుడ్స్ అనే షాప్ స్టార్ట్ చేశాము. ఫుడ్ ఐటమ్స్, పికిల్స్, చిల్లీ పౌడర్స్ అన్నీ తయారు చేస్తాం. ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నామండి. అన్ని షాపులకు కూడా హోల్సేల్ కూడా ఇస్తున్నాము. అన్ని గానుగాయలతో క్వాలిటీగా తయారు చేస్తాం. నేను ఏ సీజన్ వస్తే ఆ సీజన్ వ్యాపారం చేస్తుంటాను. డోక్రాకి సంబంధించిన రుణమాఫీలు తీసుకొని కట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటుంటాము. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, రాంబాబు, శ్రీధర్, నాగార్జున దేవులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భక్త బృందం సభ్యులు ఎన్వి సుబ్బారావు, మట్ట పిచ్చయ్య, గుర్రం బద్రీ నారాయణ, వేమ హరి, దశరథ రామారావు, తూనుగుంట మల్లయ్య, చిన్ని శ్రీను, బాల్నేని వెంకట సుబ్బారావు, నాగం బసవలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక పెద్దపీట వేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, సచివాలయ స్థాయి వరకు అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో మీకోసం పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని బాధితులు సంతృప్తి చెందేలా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అధికారులు మీకోసంకు వచ్చే బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారు సక్రమంగా అధికారులను కలిసి వారి సమస్యలు చెప్పుకునేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రతి వారం వాలంటీర్లుగా మెప్మా రిసోర్స్ పర్సన్ వ్యవహరిస్తూ వారి సేవలను కొనసాగిస్తున్నారు. గతంలో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి భిన్నంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ తమీం అన్సారియా మార్పు చేశారు. సమస్యతో వచ్చే బాధితుని సమస్యను తెలుసుకుని దానిని అర్జీ రూపంలో రాయించే దగ్గర నుంచి కలెక్టర్ను కలిసి వారి సమస్యను తెలిపే వరకు వాలంటీర్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారులకు వివిధ దశల్లో సహాయపడుతూ విధులు నిర్వహిస్తున్నారు.
బాధితుల సమస్యలను తెలుసుకుని సంబంధిత శాఖల అధికారికి ప్రభుత్వ సిబ్బంది అర్జీ రాసేలా ఏర్పాటు చేశారు. వచ్చిన అర్జీలను 2 విభాగాలుగా విభజించారు. రెవెన్యూ అంశాలు 1, మిగిలిన అంశాలు వేరువేరుగా ఆన్లైన్ చేయడం చేపట్టారు. అనంతరం శాఖల వారీగా ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేయడం, అక్కడ ఆ శాఖ ఉన్నతాధికారి ఉండి వారి శాఖల పరిధిలో వచ్చిన అర్జీలు పరిశీలించి ఎంతకాలం వ్యవధిలో వాటిని పరిష్కరిస్తారో స్పష్టమైన హామీ ఇస్తున్నారు. అనంతరం అవి జిల్లా కలెక్టర్ పరిశీలనకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ అన్ని దశల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారి వెన్నంటి ఉండి వారి ప్రతి దశలో వారితో కలిసి మెలిసి వారి సమస్యను కలెక్టర్కు తెలిపే వరకు మెప్మా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులు, విభిన్న ప్రతిభావంతులు వచ్చిన వారి ట్రైసైకిల్లో తీసుకువెళ్లడం, వారికి అవసరమైన అన్ని విభాగాల్లో తోడ్పాటుగా ఉండి సేవలు అందిస్తున్నారు. మెప్మా ఆర్పీలు కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజలకు సర్వీసు చేసేందుకు రావడం జరిగిందని మెప్మా ఆర్పీ కుమారి తెలిపారు. అర్జీదారులకు అన్ని విధాలుగా సర్వీసు చేస్తున్నామన్నారు. ఇలా సేవ చేయడం ఎంతో సంతృప్తికరంగా ఉందని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు కుమారి. నేను గాంధీనగర్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను, స్థానిక ఒంగోలులోని గాంధీనగర్కి. మేము మెప్మా తరపున ఆర్పీలందరము ఇక్కడ సర్వీస్ చేయడానికి వచ్చాం సార్. ఇక్కడ అర్జీలు రాయడము, అలాగే కలెక్టర్ గారి దగ్గర జరిగే గ్రీవెన్స్లో ఏ డిపార్ట్మెంట్కి మెంబర్స్ ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళకి తెలియకపోతే మేము తెలియజేయడానికి ఇక్కడ సర్వీస్ ఇవ్వడానికి వచ్చాం సార్. అలాగే అప్లికేషన్లు ఏదైనా రాయడం తెలియకపోతే రాసిచ్చి ఏ డిపార్ట్మెంట్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి తీసుకెళ్ళి చూపిస్తాము. ఇలా మేము సర్వీస్ చేయడానికి వచ్చినందుకు మేమందరము సంతోషిస్తున్నాం సార్. మెప్మా తరపున కలెక్టరేట్ లో వారం వారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంకు వచ్చే నిరక్షరాస్యులు, వృద్ధులు, వికలాంగులు ఇలా అన్ని వర్గాలకు సర్వీసు చేసేందుకు కలెక్టర్ సూచన మేరకు మెప్మా ఆర్పీలను వాలంటీర్లుగా నియమించడం జరిగిందని పీడీ తేళ్ల రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరక్షరాస్యులు, వృద్ధులు, మహిళలు, విభిన్న ప్రతిభావంతులకు వాలంటీర్లు తోడ్పాటు అందిస్తున్నారన్నారు. ఫిర్యాదుదారులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా ఆర్పీలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారన్నారు మెప్మా పీడీ రవికుమార్. మనం సమస్యలతో వచ్చినటువంటి వాళ్ళందరికీ అందులో వృద్ధులు ఉంటారు, మహిళలు ఉంటారు, డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు, మరి అలాగే ఇలిటరేట్ పీపుల్ ఉంటారు, చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు. సో వాళ్ళందరినీ కూడా ప్రతి స్టేజ్లో గైడ్ చేసే దానికోసం మన మెప్మాకు సంబంధించి మన రిసోర్స్ పర్సన్స్ వాళ్ళని ఒక 25 మందిని దీనికోసం నియమించడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి స్టేజ్ దగ్గర కూడా ఈ రిసోర్స్ పర్సన్స్ ఒక పెక్యులర్ ఒక స్పెషల్ యూనిఫామ్ తోటి ఐడి కార్డు తోటి ఉండి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వీక్ ఈ విధానంలో ఒక మంచి సౌలభ్య వాతావరణం, సానుకూల వాతావరణం, ఫిర్యాదుదారులు ఇబ్బంది పడకుండా ఉండేది ఉంది. వాళ్ళందరికీ కూడా వాటర్ కానీ, టీ కానీ, స్నాక్స్ కూడా గౌరవ కలెక్టర్ గారు ఆదేశించి చేపిస్తూ ఉన్నారు. సో ఈ విధానంలో ఫిర్యాదుదారులకి మరింత సౌకర్యవంతంగా వాళ్ళ సమస్యలకు నిజంగానే పరిష్కారం లభించే విధంగా చూసేదానికోసం చేస్తుంది. ఎవరు ఇబ్బంది పడకుండా తిరిగి వెళ్లే విధంగా చేస్తున్నారు. ఈ రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఆ విధంగా వాలంటీర్స్ లాగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు సేవలు అందించడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ కలెక్టర్ గారికి నమస్కారం. శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఫౌండర్, ప్రెసిడెంట్ తాత వీర రాఘవ స్వామి 104వ జయంతి సందర్భంగా కాంప్లెక్స్ బ్యాంక్ ఆవరణలోని ఆయన విగ్రహానికి కమిటీ సభ్యులు, కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపూజీ మార్కెట్ సముదాయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది దుస్తులతో పాటు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాపూజీ కాంప్లెక్స్ ప్రెసిడెంట్ తాతా వెంకట చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పు రావూరి సురేష్, ట్రెజరర్ బచ్చు సురేష్ బాబుతో పాటు కురపాటి సత్యనారాయణ, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, తాతా శ్రీనివాసులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సైదమ్మ, తాత బద్రి, గ్రంథి పార్థసారథి, చెంచురామయ్య, ఇలీంద్ర సత్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. స్వామి గారి పేరు పెద్ద కన్నయ్య గారంటే ఒంగోలు సుపరిచితులు. వారు అనేక సంస్థలలో పెద్దగా ఉండి సంస్థ నడిపించడంలో సంస్థ ఆవిర్భావానికి అనేక రకాల సేవలు ఇచ్చారు. వారి సేవలు చేసుకున్నాను. ఏదైనా ఒక సంఘం ఏర్పాటు చేస్తుంటే ఆ రోజుల్లో పెద్ద కన్నయ్య గారి దగ్గరికి వచ్చి మీరు మాకు పెద్ద దిక్కుగా ఉండి అన్ని రకాలుగా మాకు సహాయ సహకారం అందించాలంటే వారు కాదనకుండా సరే అనేవారు. వారు ఎన్ని సంస్థలలో అధ్యక్షులుగా, వ్యవస్థాపాధ్యక్షులుగా ఉన్నారో రాసుకుంటూ పోతే పేజీ కూడా నిండదు, పేజీ చాలదు. కాబట్టి ఈరోజు వారి సేవలను
తాతా కుటుంబానికి చెందిన వారిగా మేము కూడా చాలా గర్వపడుతుంటాం. ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా వారి కుటుంబ సభ్యులు, కమిటీలో ఎవరున్నా కానీ కమిటీ వారు కూడా వారి యొక్క జయంతిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన యొక్క సేవల్ని ఇదే విధంగా జయంతి ఉత్సవం జరుపుకోవడం, అదేవిధంగా ఇచ్చేసిన దానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. తాత పెదకన్నయ్య గారు అంటే ఆ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీయే పెద్ద పేరుందండి. వాళ్ళ సోదరులు చిన్నకన్నయ్య గారు అంటారు. ఆయన ఆ రోజు మన మున్సిపాలిటీ చైర్మన్గా కూడా చేస్తున్నారు. ఈ బాబుజీ మార్కెట్ ఒంగోలులో చాలా పెద్ద సంస్థగా ఇప్పుడు ఈ రోజున పేరు పొందిందంటే ఆ రోజున ఆయన ఫౌండేషన్ శ్రీ పెదకన్నయ్య గారు చేసింది. ఆయన చలవల్లి ఈ రోజున బ్రహ్మాండమైన మార్కెట్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జనవరి 6 నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ఒంగోలులో శిక్షణ ఇస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎల్ఎల్ఆర్ తప్పనిసరిగా ఉండి వయసు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. శిక్షణా కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెల్ నెంబర్ 9573363141 ను సంప్రదించాలని కోరారు. మేము మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి ఫ్రీగా మనం ఉచిత ఫుడ్, ఉచిత వసతితో 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి వాళ్ళ గ్రామీణ ఉపాధి కల్పించడానికి. సో దాంట్లో భాగంగానే మన జనవరి 6వ తేదీ నుంచి 30 రోజుల పాటు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గ్రామీణ నిరుద్యోగ యువకులకు 30 రోజుల పాటు కార్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తున్నామండి. ఇది మీకు 6/1/2005 నుంచి స్టార్ట్ అవుతుంది. మన 30 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం అండి. భోజన సౌకర్యం కానీ వసతి సౌకర్యం పూర్తిగా ఉచితంగా ఉంటాయి. సో ఈ అవకాశాన్ని మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ట్రైనింగ్ కోర్సు పేరు నమోదు చేసుకోవాల్సిన వారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. బూటకపు కుల గణన సర్వేను ఆపాలని ప్రకాశం జిల్లా మాల సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కుల గణనను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని వాలంటీర్లు చేసిన కుల గణన తప్పులు తడకలు ఉందని దాన్ని పట్టుకొని నేటి కూటమి ప్రభుత్వం వర్గీకరణకు ముందుకు అడుగులు వేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు ఇది విరుద్ధమని అన్నారు. 3 రోజుల వ్యవధిలో కుల గణనను చేయడం సాధ్యం కాదని జనవరి 30 వరకు సర్వేను పొడిగించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జై భీమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జై భీమ్ నాగేశ్వరరావు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా కార్యదర్శి లింగంగుంట రామలింగం, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిడిసల బుద్ధకోటి, ప్రకాశం జిల్లా మాల సేవా సంఘం కార్యదర్శి సాలే కృపారావు, వీసీకే పార్టీ అధ్యక్షులు మిడిసల ఆదినారాయణ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సుందరం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసేదానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలన్నింటినీ కూడా ఏమీ పాటించకుండా, లేదా సెన్సస్ ఏ విధంగా తీయాలనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా వన్ మ్యాన్ కమిషన్ ఒకటి వేశారు. ఆ తర్వాత కులగణనని రేపటికి ఆఖరి తేదీగా వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ కులగణన అనేటువంటిది వాలంటీర్ ద్వారా చేశారట. అన్నీ తప్పులే. కొన్ని సచివాలయాలు అయితే ఇంతవరకు లిస్టులు కూడా ప్రకటించలేదు. ఇదంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇదే కానీ జరిగినట్టయితే చాలామందికి వాళ్ళకు ఉండేటువంటి నిజమైన సమాచారం, వృత్తికి సంబంధించి కానీ, భూమికి సంబంధించి కానీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ ఏది కూడా నిజమైనటువంటి సమాచారం అందదు. అందువలన ఈ యొక్క కులగణనని అసలు రద్దు చేయాలి. లేదనుకునే పని అయితే జనవరి 30వ తారీఖు వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని కోరుతున్నాం. అసలు ఈ కులగణన జరపడం అనేదే లోపభూయిష్టంగా ఉంది. గవర్నమెంట్ కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి గవర్నమెంటు రాకముందు జరిగినటువంటి కులగణన కారణం ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఏదో తాత్కాలికంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు.
కులగాడిన. కానీ అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించడం అనేది ఉదాహరణకి ఏంటంటే ముఖ్యంగా మాలల్ని ఇబ్బంది పెట్టడం కోసం జరుగుతుంది అనేది కూడా మేము అంచనా వేయాల్సి వస్తూ ఉంది. అందుకని కులగాడనే లోపోపవిష్టం ఉంది. అసలు దీన్ని రద్దు చేయాలా, రెండో వైపున అధికారంతో ఇప్పుడున్నటువంటి గజిటెడ్ ఆఫీసులతోటి ఆ సిబ్బందితోటి కులగణన జరపాలనేది కూడా మేము డిమాండ్ చేస్తాము. మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలోని వడ్డెర కులానికి చెందిన కుటుంబంపై అదే కులానికి చెందిన కొంతమంది దాడి చేసి గాయపరిచిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ సహకారంతో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తమకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంత బాధపడితే నిన్న శుక్రవారం మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామంలో వడ్డెర కులానికి చెందిన వీళ్ళు భోజనం చేస్తున్న ఇంట్లో గతంలో ఒక స్థలం విషయమై పాత తగాదాలు అయితే అక్కడ చిలక శ్రీనివాసరావు అని చెప్పేసి ఓసీ సామాజిక వర్గం చెందిన ఆయన వీళ్ళ మీదకి అదే వడ్డీ వాళ్ళని వీళ్ళు అన్నం తింటుంటే వీళ్ళని ఇంట్లో అన్నం తిన్న వాళ్ళని ఒక 10 మందిని పోగేసుకుని వచ్చేసి వాళ్ళని వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. అయితే వీళ్ళు దాడి అయిపోయిన తర్వాత దాడి జరిగిన తర్వాత ఒంగోలులోని జీజీహెచ్లో రిమ్స్లో వీళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళి అక్కడ కేసు కూడా అక్కడ అవుట్పోర్ట్ పోలీసులు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మద్దిపాడు పోలీస్ స్టేషన్కి ఆ కేసుని రిఫర్ చేయగా ఎస్ఐ గారిని వీళ్ళు కలవగా అది మీది పాత గలబాలు గత 10 సంవత్సరాల గలబాలని చెప్పేసి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఈ చిలక శ్రీనివాసరావు అనే చెప్పేసి ఆయన రాజకీయ ప్రోత్బలంతో వీళ్ళని పేదలైనా వడ్డోళ్ళు మట్టి పనులు చేసుకునే వాళ్ళని వాళ్ళు ప్రతిరోజు దాడులు చేస్తున్నా కానీ ఈ మద్దిపాడు ఎస్ఐ గారు చులకనగా చూస్తూ మీరు బండి కేసు లేదు అని చెప్పేసి బైండ్ ఓవర్ చేశారని చెప్పేసి గతంలో బైండ్ ఓవర్ చేశారని చెబుతున్నారు. అది చట్ట ప్రకారం గతంలో బైండ్ ఓవర్ చేస్తే ఇప్పుడు దాడి చేసిన వారిని మీద తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నాము. నైట్ పూట అన్నం తింటా అందరం కూర్చున్నాం సార్. అటు 10 మంది ఇటు 10 మంది 20 మంది కలిసి కూర్చున్న వాళ్ళని ఎక్కడికక్కడ కట్టెలు పట్టుకొని ధ్వంసం చేశారు సార్. కొట్టారు, మా అత్తని కడుపులో పొడిచారు, మా పాపని తల్లిదండ్రులు లేని పాపని చెయ్యరకు కొట్టారు సార్. ఇవన్నీ చేసి మా మరిదిని తలకాయ బాలు కొట్టి పడవేసేవాడు సార్. వికలాంగునని మా కొడుకుని యాడికాడికి కొట్టి వాళ్ళకి దండం పెడుతున్నా కూడా వదిలేసేయకుండా మేము సంపాలి అనేటట్టుగా పారట్లాడారు సార్. ఎస్ఐ గారికి వాళ్ళు వింటర్ అయిన సంగతి అమ్మటే ఫోన్ చేశాను సార్. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన దాకా స్పందించి తర్వాత వచ్చి రిసిప్ట్ చేసుకున్నారు. పోయారు కదా, ఎవరు లేరు కదా అని. తర్వాత ఏమని కేసు కట్టామని సార్ అని మేము అడిగితే వాళ్ళు మీరు పాత గొడవలతోటి వాళ్ళు మిమ్మల్ని కొట్టారు, మీరు వాళ్ళని కొట్టారు అని చెప్పి ఇలా పెట్టి కేసు కట్టాము, మిమ్మల్ని వాళ్ళని అంటే విడివిడిగా చేసేస్తాము గొడవలు లేకుండా, ఇదొకటే చేసేది అని చెప్పి మాతో అన్నాడు. ఎస్ఐ గారికి నేను చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను సార్. రమాదేవి సార్, పరమేశ్ వాళ్ళ కొడుకు, కుమారి, ఒల్లిపు రమాదేవి, ఒల్లిపు పరమేశ్, ఒల్లిపు కుమారి, ఒల్లిపు పాలయ్య, ఒల్లిపు మంగమ్మ, మా కులం వాళ్ళే అందరు కలిసి మీది ఎట్లా అవుతుంది అని చెప్పి మా మీద దాడి చేసి చిలక చీను సగం ఇస్తారా లేదంటే లేడీస్ చేత నిన్ను కొట్టి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. కష్టాన్ని చూసి వెనకడుగు వేసే వారికి ఆపద కనిపిస్తుంది, ధైర్యంగా ముందుకెళ్లే వారికి అవకాశం కనిపిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.